హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వామాకుతో ఎలా చేయొచ్చు అనేది. వామాకు అనేది చాలా మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వామాకు తింటే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు దూరం అవుతాయి. జలుబు, దగ్గు సమస్యలను కూడా దూరం చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మళ్ళీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మనకు ఈ కలియుగంలో సంజీవిని లాంటిది. అంటే మనకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది. ఈ వామాకుతో మా ఇంట్లో వామాకు చెట్టు పెట్టినుంటి ఈ వామాకును తీసుకొని శుభ్రం చేసి 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని కట్ చేసినాను. ఈ వామాకుతో పచ్చడి చేయాలనుకున్నాను. వామాకుతో ఎన్నో చేయొచ్చు. పచ్చడి చేయొచ్చు, రసం చేయొచ్చు. వామాకుతో చిత్రాన్నం అంటే పులిహోరాన్నం చేయొచ్చు. చాలా రకాలుగా మనం వంటలు చేసుకోవచ్చు వీటితోటి. ఈరోజు నేను చేసేది ఏంటంటే పచ్చడిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. పచ్చిమిర్చి వేసి చేయొచ్చు, వట్టిమిరపకాయలు వేసి చేయొచ్చు. ఈ 2 ఉల్లిపాయలను కోసి మనము స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. అది చేసే ముందు కాసిన పల్లీలు తీసుకోవాలి. కొన్ని పల్లీలు తీసుకొని అవి దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ చిన్నపిల్లలకు కూడా దగ్గు సమస్య ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతుంది. ఇది మనం సూప్ లాగా కూడా చేసుకోవచ్చు. మనం ఈ వామాకుతో సూప్ లాగా కూడా చేయొచ్చు. అంటే చాలా ప్రయోజనకరమైంది ఈ వామాకు. ట్యాబ్లెట్ల జోలికి పోకుండా పిల్లలకు సిరప్లు అట్లాంటివి కాకుండా ఈ వామాకుతో రసాలు అట్లాంటివి చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. జ్యూస్ లాంటివి చేసి కూడా. ఇంకా వాళ్ళు తాగలేని పక్షంలో ఈ ఆకు నలిపి మనం వాసన వాళ్ళకు చేయొచ్చు. ఈ వాసన కూడా చాలా సుగంధభరితంగా ఉంటుంది. అలాగే దీన్ని చేసే పద్ధతిలో పల్లీలు చేసి పక్క పెట్టుకొని పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం దూరగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయలను వేయాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వాటిని కూడా కొంచెం ఎర్రగా దూరగా వేయిస్తే చాలా బాగుంటుంది. అది వేయించినాక దాంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. కొంచెము పచ్చి జీలకర్ర కూడా వేయచ్చు. ఇది కొంచెం దూరగా వేయించాక కొంచెం దొడ్డుప్పు కూడా, కల్లుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసి కొంచెం అలాగే దూరగా వేయించాలి. తర్వాత దీనిని ఇప్పుడు ఇందులో చూపెట్టిన విధంగా కొంచెం మంచిగా దాన్ని వేయిస్తుంటే అన్ని ఉల్లిపాయలు కూడా కొంచెం ఎర్రగా, అంటే ఒక 2-3 రోజులు కూడా నిలువ ఉంటుంది ఎర్రగా వేస్తే. పచ్చి కూడా వేసుకుంటారు ఈ పచ్చడిలో. పచ్చడి చేసినాక కూడా ఉల్లిపాయలు కోసేసుకుంటారు. అది పట్టి కింద నములుతుంటే చాలా బాగుంటుంది రుచి. ఈ రకంగా చేసుకున్నాక కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా ఇందులో వేసి తర్వాత దాన్ని కలగలిపి తీసి పక్కకు పెట్టాలా. ఈ రకంగా చేస్తే బాగుంటుంది. మీరు ఇది ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ట్రై చేయాలి. అంటే వారంలో మనము ఒకటే రకంగా తినకుండా ఎన్నో రకాలుగా చేసుకుంటుంటే దాన్ని తినాలనిపిస్తుంది. వారంలో 2 సార్లు 3 సార్లు ఈ ఆకును మన మందులు, హాస్పిటల్స్ వాటన్నిటి పెట్టి కంటే మన చుట్టూరు కూడా ఔషధాలు కలిగినవి ఎన్నో ఉంటాయి. మన చుట్టూ ఉన్న ఆకులలో ఇదొక ఆకు, ఔషధం లాంటిది ఇది. అయితే ఇందులో మళ్ళీ మనం కొంచెం చింతపండు లేదా టమాటాలు కూడా వేయచ్చు. చింతపండును వాడచ్చు. లేదు టమాటాలు కోసి చిన్నగా టమాటాలు కోసి టమాటాలు వేసి అంతా ఫ్రై చేయొచ్చు. ఎల్లిపాయలు వేసుకోవచ్చు. మీరు ఎల్లిపాయలను వేయలేదు, నేను ఎల్లిపాయలు వేసుకోవచ్చు. దీన్ని మంచిగా కొంచెం వేగినాక పక్కకు పెట్టేసి ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మనము కట్ చేసిన వామాకు తీసి అందులో వేయాలి. కడాయిలో వామాకును వేసి కొంచెం సాల్ట్ వేయాలి. అందులో నీళ్ళు ఊరుతాయి అన్నట్టు. అవి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు, మరీ ఎక్కువగా ఉడికించకుండా, పోషక విలువలు పోకుండా కొద్దిసేపు దాన్ని పొయ్యి మీద పెట్టేసి మూత పెడితే అది కొంచెం ఇంకి దగ్గరికి అవుతుంది అన్నట్టు. అది అయిన దాన్ని ఈ రకంగా ఉడికేటప్పుడు కొంచెం మూత పెడితే అది కొంచెం దగ్గరికి అవుతుంది. ఈ అయిన దాన్ని మళ్ళీ కొంచెం చల్లార్చి
మనము పల్లీలు ముందుగా చేసి పెట్టుకున్న ఇవి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిది వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్న తర్వాత వాటిలో మళ్ళీ మనము దగ్గరకైన వామాకును అందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అంటే కొంచెం కచ్చపక్కగానే చేసుకోవాలా, మరీ మెత్తగా చేసుకుంటే కూడా కొంచెం బాగుండదు. కచ్చపక్క చేసుకొని ఈ రకంగా చేసుకొని అది ఒక గిన్నెలో పెట్టి కొంచెము గిన్నెలో ఆయిల్ వేసి తాలింపు వేసుకుంటే దాంట్లో జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసి మిరపగింజలు ఉన్న వట్టి మిరపకాయలు వేసుకొని దాన్ని ఈ పచ్చడిలో పోసి పెట్టేయాల. తర్వాత దీన్ని మనము వేడి అన్నంలోకి కలిపి పిల్లలకు పెట్టిన మనం తిన్నా కానీ చాలా ఎంతో రుచిగా ఉంటుంది. అసలు చెప్పనలవి కాదు. అది ఒకసారి తిని చూడండి మీరు. పచ్చిమిరపకాయలన్నీ వాడచ్చు, లేదంటే మిరపకాయలు కూడా వాడచ్చు ఈ చట్నీకి. చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ వామాకును ఇంగ్లీష్లో అజ్వీన్ అంటారు. దీన్ని మనము వారంలో 2 సార్లు వాడితే చాలా చక్కగా ఉంటుంది. మంచి రుచిగా ఉంటుంది, సుగంధభరితంగా ఉంటుంది ఈ ఆకు. థ్యాంక్ యూ వెరీ మచ్.